దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూసి భయపడి తన గురువుతో మాట్లాడాడు. ఇప్పుడు అతను భీష్ముడిని ఉత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఓ గురువా, చూడు, పాండవుల సైన్యం ఎంత బలంగా ఉంది. దీన్ని నీ శిష్యుడు ద్రుపదపుత్రుడు ధృష్టద్యుమ్నుడు వ్యూహరచన చేశాడు. దుర్యోధనుడు భీష్మాచార్యుని ఉత్సాహపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని ఇది అతని భయాన్ని మర్చిపోయేందుకు చేసిన ప్రయత్నమే. పాండవుల సేన బలమైనది అని అతనికి తెలుసు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన అహంకారాన్ని కప్పిపుచ్చేందుకు ధైర్యంగా నటిస్తాం. కాని నిజమైన ధైర్యం సత్యాన్ని అంగీకరించడంలో ఉంది. ఈ శ్లోకం మీకు ఉపయోగకరంగా అనిపించిందా? కామెంట్లో ఓం అని రాయండి మరియు భగవద్గీత జ్ఞానం పొందేందుకు సబ్స్క్రైబ్ చేయండి.